హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు సిద్ధు రివ్యూస్. సో ముందుగా మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టాలని కోరుకుంటూ లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ వీడియో. ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, అన్న హనుమాన్ కలెక్షన్స్ ఎంత అని. లిటరల్లీ హనుమాన్ కలెక్షన్స్ చెప్పాలంటే భయ్య ఈ రోజుతో 100 కోట్లు కుమ్మేసింది భయ్య. ఓవర్సీస్లో అయితే గుంటూరు కారాన్ని డామినేట్ చేస్తూ పర్ఫార్మెన్స్ చేస్తుంది. నైజాంలో ఆల్రెడీ ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళిపోయింది. మొత్తం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ మనం హనుమాన్ 4 days కలెక్షన్స్ నైజాంలో చూస్తే 10.5 కోట్లు కలెక్ట్ చేసింది గాయస్ 4 రోజులకి. ఇక్కడ జరిగిన బిజినెస్ 7.5 కోట్లు. ఆల్రెడీ ఇక్కడ 3 కోట్లు ప్రాఫిట్తో ఉంది. నేను అనుకోవడం ఇంకా 20 కోట్లు కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. ఇంకా సీడెడ్లో అయితే 4 కోట్లు ఇంకా సీడెడ్లో 4 రోజులకి 3.5 కోట్లు కలెక్ట్ చేసింది. సీడెడ్లో బిజినెస్ 4 కోట్లు కాబట్టి ఇంకొక 70 లక్షల షేర్ వసూలు చేస్తే సరిపోతుంది. ఉత్తరాంధ్రలో 11 కోట్ల బిజినెస్. ఉత్తరాంధ్ర మరియు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 24 కోట్లకి గాను ఆల్రెడీ ఇప్పుడే 38 కోట్ల గ్రాస్తో సూపర్ హిట్ బడ్జెట్ని సొంతం చేసుకుంది. 3.3 ప్రాఫిట్తో ఇక్కడ తెలుగు స్టేట్స్లో ప్రపంచం సృష్టిస్తుంది. అలాగే కర్ణాటకలో 2.5 కోట్ల బిజినెస్కి గాను అందరినీ మైండ్ బ్లాక్ చేస్తూ 5 కోట్ల షేర్ని అయితే వసూలు చేసింది గాయస్. ఇక్కడైతే మనకి 3 crores ప్రాఫిట్ని తెచ్చిపెట్టింది. హిందీలో అయితే 16 కోట్ల నెట్కి 8 హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 16 కోట్ల నెట్కి 8.4 కోట్లు కలెక్ట్ చేసింది గాయస్. ఇది మాత్రం అయితే ఫ్యాంటాస్టిక్ అని చెప్పాలి. ఇంకా అక్కడ ఇంకొక 8 కోట్లు కలెక్ట్ చేస్తే సరిపోతుంది గాయస్. ఎలాగో వీకెండ్ ఎలాగో ఈ వారం అంతా ఖాళీయే కాబట్టి చిన్నపిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫ్యామిలీస్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి సినిమా ఈజీగా బ్రేక్ ఏమైనా అయిపోతుంది. సో ఈ సినిమాకి 4 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 51 కోట్లు, షేర్ వచ్చేసి 51 కోట్లు, గ్రాస్ వచ్చేసి 100 కోట్లు. ఓవరాల్గా సినిమా ఓవర్సీస్లో అయితే 4 రోజులకి 14 కోట్లు కలెక్ట్ చేసింది గాయస్. మొత్తం కలిపిన ఈ సినిమా 4 రోజులకి 100 కోట్లు కలెక్ట్ చేసింది గాయస్. ఇది మాత్రం అయితే టెర్రిఫిక్ రికార్డు. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ సిద్ధు రివ్యూస్. లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయాలని కోరుకుంటున్నాను.